నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. దశాబ్దాలుగా పాతుకుపోయిన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల ఆధిపత్యానికి చెక్ పెడుతూ తన తమిళగ వెట్రి కలగం పార్టీతో ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. రియల్ హీరో నుంచి రియల్ లైఫ్ సీఎంగా మారి చరిత్ర సృష్టించారు. కానీ ఇంతటి చారిత్రాత్మక ఘట్టంలో ఆయన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజున దళపతి విజయ్కు ఒక తీరని లోటు స్పష్టంగా కనిపించింది. తన ఎదుగుదలకు కారణమైన సొంత కుటుంబ సభ్యులే ఆయనకు ముఖం చాటేశారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి ఆయన భార్య సంగీత, కొడుకు జేసన్ సంజయ్, కూతురు సాషా రాకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు తండ్రి సీఎం అవుతుంటే కొడుకు ఎందుకు రాలేదు? జేసన్ సంజయ్ విజయ్ ని ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు అన్ఫాలో చేశాడు? తెర వెనుక జరిగిన అసలు కథ ఏంటి? చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం లక్షలాది మంది అభిమానుల హర్షద్వారాల మధ్య సి జోసెఫ్ విజయ్ అను నేను అంటూ దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందు వరుసలో కూర్చున్న ఆయన తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభ ఆనందంతో మురిసిపోయారు. కానీ విజయ్ కళ్ళల్లో మాత్రం ఎక్కడో ఒక వెలితి. తన 27 ఏళ్ల వైవాహిక జీవితంలో తనకు అండగా నిలబడిన భార్య సంగీత కానీ, ప్రాణంగా ప్రేమించే కొడుకు జేసన్ సంజయ్ కానీ ఆ వేడుకలో కనిపించలేదు. ఒక సామాన్య నటుడి స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తండ్రి కాల్సిన కొడుకు కనీసం ఆ ఛాయలోకి కూడా రాకపోవటం అందరినీ విస్మయానికి గురిచేసింది. అసలు విజయ్ కుటుంబంలో ఏం జరుగుతోంది? భార్య పిల్లలు ఎందుకు దూరమయ్యారు? అంటే గత కొంతకాలంగా విజయ్, సంగీత విడివిడిగా ఉంటున్నారనే వార్తలు కోలీవుడ్ మీడియాలో హోరెత్తుతున్నాయి. విడాకుల కోసం వారు కోర్టును కూడా ఆశ్రయించారని, ప్రస్తుతం విడాకుల ప్రక్రియ కొనసాగుతుందని సమాచారం. హీరోయిన్ త్రిషాతో విజయ్ చనువుగా ఉండటం వల్లనే విడాకులు తీసుకుంటున్నారని తన భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కింది. ఆ మనస్తాపంతోనే సంగీత పిల్లలను తీసుకుని లండన్ వెళ్లిపోయారని సమాచారం. ఇదే క్రమంలో తండ్రి ప్రవర్తన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న జేసన్ సంజయ్ తల్లికి పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తండ్రి సీఎం అవుతున్నా సరే అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇంతటితో ఆగలేదు. సరిగ్గా విజయ్ పార్టీ టీవీకే ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఖాయం చేసుకున్న సమయంలోనే జేసన్ సంజయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తండ్రి విజయ్ ని అన్ఫాలో చేయడం సంచలనంగా మారింది. ఇన్ని కోట్ల మంది అభిమానులు విజయ్ ను ఫాలో అవుతుంటే సొంత కొడుకు అన్ఫాలో చేయడం వెనుక ఎంతటి కోపం, ఆవేదన తాగి ఉందో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తండ్రి మీద ఉన్న కోపంతోనే జేసన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని, ఇది వ్యక్తిగతంగా విజయ్ కి పెద్ద దెబ్బ అని రాజకీయ, సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. విజయ్ భార్య, పిల్లలు రాకపోయినా ప్రముఖ హీరోయిన్ త్రిష మాత్రం బ్లూ కలర్ పట్టు చీరలో ముస్తాబై ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తుంటే ఆమె చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొట్టడం కెమెరాలకు చిక్కింది. విజయ్, సంగీత మధ్య మనస్పర్ధలకు కారణం త్రిషాని అంటూ గతంలో ఎన్నో రూమర్లు వచ్చాయి. ఇప్పుడు భార్య లేని చోట త్రిష కనిపించడం నెటిజన్లలో మరింత చర్చకు దారితీసింది. భార్య, పిల్లలు లేని ఈ సమయంలో ఆమె ముందు వరుసలో కూర్చోవటం ఏంటి అంటూ కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా వృత్తిపరంగా, రాజకీయంగా విజయ్ అత్యున్నత శిఖరానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం దక్కించుకున్నారు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన సొంత కుటుంబమే ఆయనకు దూరం అవటం ఫ్యాన్స్ కి జీర్ణించుకోలేని విషయం. తండ్రిగా విజయ్, కొడుకుగా జేసన్ సంజయ్ మధ్య ఉన్న ఈ దూరం భవిష్యత్తులో తగ్గుతుందా? ఈ మనస్పర్ధలు తొలగిపోయి మళ్ళీ ఆ కుటుంబం ఒకటవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.